హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ. నేను మీ మురళి సార్. సో టుడే సెషన్లో డిసెంబర్ 3, 2025కి సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో వీటి గురించి కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మొదటిగా కొత్త ప్రధానమంత్రి కార్యాలయ సముదాయానికి సేవా తీర్థ్ అనే పేరు పెట్టడం జరిగింది. సో మనకి గతంలో ఢిల్లీలో ఈ సెంట్రల్ వెస్టా రిడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతుందో దీని కింద ఈ కొత్త ప్రధానమంత్రి కార్యాలయం ఏదైతుందో వీటి సముదాయానికి సేవాతీర్థ్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇవి సివిఆర్పి ప్రాజెక్ట్ కింద మనకి నిర్మించడం జరిగింది. సో ఇందులో ఈ సేవాతీర్థ్ అనేది ఎక్కడుంది అంటే ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ సేవాతీర్థ్ అనేది ఉంది. సో మొత్తంకి మనం చూసుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్స్లో ఉన్నటువంటి మిగిలిన ప్రధాన కార్యాలయాలు కనుక మనం చూస్తే మొత్తంగా ఇందులో 4 కార్యాలయాలు ఉన్నాయి. అందులో మొదటిగా చూస్తే పిఎం ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, అలాగే రెండోది క్యాబినెట్ సెక్రటేరియట్, అలాగే 3 నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, అలాగే ఇండియా హౌస్. సో మనం చూస్తే ఈ ఇండియా హౌస్ అనేది ఏంటి తెలియజేస్తుందంటే విదేశీ దేశాల నేతలతో ఉన్నత స్థాయి సమావేశాల కోసం అవి జరుపుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి వేదికగా ఈ ఇండియా హౌస్ని మనం చెప్పుకుంటాం. సో ఇంతకీ ఈ సేవా తీర్థ్ అనే పదానికి అర్థం ఏంటంటే సేవాభావము, అలాగే జవాబుదారీతనము, ప్రజాకేంద్రిత పాలనను సూచిస్తుంది ఈ సేవా తీర్థ్ అనేటువంటి పదం. సో ఈ నిర్మాణం అనేది పూర్తి దశకు చేరుకుంది, త్వరలో ఇది ప్రారంభం కానుంది అనే అంశాన్ని గమనించాలి. సో ఇంకా ఇది ప్రారంభం కాలేదు, త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సెంట్రల్ వెస్టా రిడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది మనకి ఎప్పుడు ప్రారంభమైంది అని చూస్తే ఇది మనకి 2019లో మనకి ప్రారంభమైంది. సో దీనిని నిర్మించినటువంటి ఈ నిర్మాణ సంస్థ ఏది అంటే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఓకేనా? ఈ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది దీని కోసం నిర్మాణ సంస్థగా ఉంది. సో ప్రధానంగా ఈ దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రధాన కట్టడాలు ఏవైతే ఉంటాయో వీటిని ఆధునీకరించడం అనేటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి భాగాలు కనుక మనం చూస్తే మొదటిగా మనకి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ పార్లమెంట్ బిల్డింగ్, దీని తర్వాత రెండోది కర్తవ్యపత్, ఏదైతే గతంలో మనము రాజ్పథ్ అని చెప్పామో అది కర్తవ్యపత్, ఇది రెండవది ఉంది. ఇక మూడోది చూస్తే వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి వైస్ ప్రెసిడెంట్స్ ఎన్క్లేవ్, అలాగే నాలుగోది ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్స్. ఇక ఐదవది పాత భవనాలు ఏవైతే ఉంటాయో ఈ పాత భవనాలని పునరుద్ధరించడం అనేటువంటిది ప్రధానమైనది. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ఈ పిఎంఓ అనేది ఉంది. సో ఈ పిఎంఓ భవన సముదాయానికి ఇప్పుడు మనకి సేవాతీర్థ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. రేపే భారత్కి పుతిన్ రష్యా పార్లమెంట్లో రెలోస్ ఒప్పందానికి ఆమోదం. సో మనం చూసుకుంటే రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్, సో ఈయన మనకి రేపు అనగా 4వ తారీఖు మన భారతదేశానికి రాబోతున్నారు పర్యటన సందర్భంగా. సో ఈయన రేపు రాబోతున్నారు. సో గతంలో ఈయనకి మనకి అంటే రష్యాకి మనకి రెలోస్ అనేటువంటి ఒప్పందం అనేది జరిగింది. సో రెలోస్ ఒప్పందం గుర్తుంచుకోండి, రెలోస్ రెలోస్ అంటే ఏంటి అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ అంటారు. సో ఈ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనికి గతంలో మనకి రష్యాకి మనకి ఒప్పందం కుదిరింది. సో ఇది ఈ మధ్య రష్యా పార్లమెంటులో దిగువ సభ అయినటువంటి స్టేట్ ఆఫ్ డూమా అంట. సో అందులో ఇది ఆమోదం పొందింది. సో ఈ ఒప్పందం అనేది మనకి రష్యాకి ఎప్పుడు కుదిరిందంటే 2024 ఫిబ్రవరిలో మనకి కుదిరింది.
సో ఇంతకీ ఈ రిలయన్స్ అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే ఈ రెండు దేశాలు భారత్ రష్యా ఈ రెండు దేశాల మధ్య సైనికులు ఎవరైతే ఉంటారో ఈ సైనిక సదుపాయాలను ఉపయోగించుకునేందుకు అనుమతించేటువంటి ఒప్పందమే ఈ రిలోస్ ఒప్పందం. ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. భారత జనగణన 2026 టు 27 రెండు దశల్లో నిర్వహణ. సో మనం చూసుకుంటే గతంలో 2011లో మనకి భారత జనగణన లాస్ట్లో మనకి జరిగింది. సో 2011 తర్వాత 2021లో జనగణన అనేది జరగాల్సింది, కానీ జరగలేదు. ఎందుకంటే మనకందరికీ తెలుసు కోవిడ్ ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయో దీనివల్ల మనకి అక్కడ జనగణన అనేది జరగలేదు. సో ఇప్పుడు చూసుకుంటే భారత్లో ఈ జనగణన 2026 టు 27 మధ్యలో మనకి జరగబోతున్నాయి. ఎన్ని దశల్లో జరగబోతున్నాయి అంటే 2 స్టేజెస్లో మనకి ఈ జనగణన అనేది జరుగుతుంది. సో ఫేజ్ 1లో ఏం చేస్తారు మనం చూస్తే ఫేజ్ 1. సో ఫేజ్ 1లో ఏం చేస్తారంటే హౌసింగ్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. హౌసింగ్ సెన్సస్. సో మనం చూస్తే ఈ హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ ఏదైతే ఉందో దీన్ని 2026 ఏప్రిల్ టు సెప్టెంబర్ 2026 ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో మనకి ఈ ఫేజ్ 1 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక ఫేజ్ 2 ఎప్పుడు నిర్వహిస్తారంటే చూడండి, ఈ ఫేజ్ 2 ఏదైతే ఉందో దీనిని మనకి 2027 టు ఫిబ్రవరి 2027 టు 2027 మార్చి 1 వరకు మనకి నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే పాపులేషన్ ఎన్యూమరేషన్. పాపులేషన్ ఎన్యూమరేషన్. సో ఇది 2 ఫేజుల్లో మనకి జనగణన అనేది జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జనగణనతో పాటుగా కులగణన ఏదైతుందో దీన్ని కూడా ఇందులో భాగంగానే చేస్తారు. సో ఈసారి మొదటిసారి భారతదేశంలో జనగణన అనేది డిజిటల్ రూపంలో జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు, డిజిటల్గా నిర్వహిస్తారు. సో ఇక్కడ దీంతో పాటుగా మొబైల్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ మొబైల్ యాప్స్లో ఎన్యూమరేటర్లుగా కూడా డేటాని సేకరించడం జరుగుతుంది. దాంతోపాటు ఇందులో డేటా కలెక్షన్ ఏదైతుందో డేటా కలెక్షన్ చేసేటప్పుడే ఇది రియల్ టైం అప్లోడ్ అవుతుంది. అలాగే సెక్యూర్డ్ సర్వీసెస్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇది మన భారతదేశానికి సంబంధించి 2026-27 రెండు దశల్లో జరుగుతున్నటువంటి భారత జనగణన. ఫస్ట్ టైం ఇది డిజిటల్గా జరుగుతుంది. ఇది మొబైల్ యాప్ల ద్వారా కూడా ఎన్యూమరేటర్లు పూర్తిగా వాళ్ళ యొక్క డేటాని సేకరించడం జరుగుతుంది. ఓకేనా, అలాగే దీంతో పాటు సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం కూడా మనకి ఉంది ఇందులో. ఇవి గుర్తుంచుకోండి. అయితే భారత జనగణన చరిత్ర కనుక మనం చూసుకుంటే మొదటి అధికార జనగణన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1881లో మనకి మొదటి భారత అధికారిక జనగణన అనేది 1881లో జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనగణన అనేది నిర్వహిస్తున్నారు. ఇక చూస్తే చివరిసారిగా 2011లో జరిగింది, 2021లో జరగాల్సింది, అది కోవిడ్ వల్ల ఆగిపోయింది. సో 10 ఏళ్ళకు ఒకసారి ఈ జనగణన జరుగుతాయి అని చెప్పినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏదంటే 246 ఆర్టికల్. గుర్తుంచుకోండి, 246 ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది 10 సంవత్సరాలకి ఒకసారి జనగణన జరుగుతుంది అని చెప్పేటువంటి ఆర్టికల్. జనగణన నిర్వహించేటటువంటి సంస్థ ఏది అని అడుగుతారు. సో జనగణన నిర్వహించే సంస్థ RGI అంటారు. సో RGI అనేది ఏంటి అంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఈ RGI అనేది ఈ జనగణన నిర్వహించేటువంటి సంస్థగా మనం చెప్తాం. ఇది దేని కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతుందో సో దాని కింద మనకి ఈ RGI అనేది పనిచేస్తుంది.
సో ఈ ఆర్జేఐ మనకి జనగణని నిర్వహించేటువంటి సంస్థ. ఓకేనా, ఇది 2026-27కి సంబంధించి భారత జనగణన. మొక్కజొన్న ఉత్పాదకతలో దేశంలో ఆంధ్రప్రదేశ్కి అగ్రస్థానం. సో 2024-25 లెక్కలు ఏవైతే ఉన్నాయో గుర్తుంచుకోండి. 2024-25 లెక్కల ప్రకారం మనం చూస్తే, సో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి మొక్కజొన్నలో మొదటి స్థానం ఉంది. అలాగే వరి అండ్ మినుములు ఈ రెండింటిలో కూడా మన రాష్ట్రము 2వ స్థానంలో ఉంది. ఓకేనా, ఇంకా కంది ఉత్పాదకలో దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఉంది. కంది ఉత్పత్తిలోనే దేశంలోనే అత్యంత అల్ప స్థాయిలో ఉంది అనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి. ఒకసారి ఇక్కడ మనం చూస్తే వరి స్థానంలో ఆంధ్రప్రదేశ్కి 3,928, అంటే జాతీయ సగటు కన్నా ఎక్కువే. ఇక్కడ కందులు ఒకసారి చూడండి, ఈ కందుల్లో జాతీయ సగటు 836 అయితే ఆంధ్రది 475. సో అంటే కందిలో పూర్తిగా దేశంలోనే మనం అత్యంత కింది స్థాయిలో ఉన్నాము అనే అంశాన్ని ప్రధానంగా గుర్తించండి. సో ఈ డేటాని అంతా కూడా మనకి కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి అయినటువంటి రామ్నాథ్ ఠాకూర్ గారు మనకి ఈ డేటాని అందించడం జరిగింది. ఈ రామ్నాథ్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ మొత్తంగా కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించి పూర్తి డేటాని మనకి నిన్న లోక్సభలో వెల్లడించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 2024-25కి సంబంధించి ఏపీ అనేది ఎందులో మొదటి స్థానంలో ఉందంటే మొక్కజొన్న ఉత్పాదకలో మొదటి స్థానంలో ఉంది. ఇక వరి మినుముల ఉత్పాదకలో 2వ స్థానంలో ఉంది. కంది ఉత్పాదకలో అట్టడుగు స్థానంలో ఉంది అనే అంశాన్ని ప్రధానంగా గుర్తించండి. ఇక వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే పంజాబ్. అలాగే మొక్కజొన్న ఉత్పత్తిలో మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏపీ అగ్రస్థానంలో ఉంది. అలాగే కందుల్లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. అలాగే మినుముల్లో చూసుకుంటే తెలంగాణ, శనగలో చూసుకుంటే గుజరాత్, పెసర్లో చూసుకుంటే మధ్యప్రదేశ్, చెరకులో తమిళనాడు, అలాగే పత్తి చూసుకుంటే కేరళ. సో ఇవి ఈ పంటలకు సంబంధించి దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ఎక్కువగా పండేటువంటి ఎక్కువ ఉత్పాదకత సాధించినటువంటి రాష్ట్రాల జాబితా. ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. గుంటూరు జిల్లాలో 94 కోట్ల రూపాయలతో యోగా నేచురోపతి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మనందరికీ తెలుసు, ఈ యోగా నేచురోపతి వల్ల లైఫ్ స్టైల్స్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, అంటే బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేదు అనుకుంటే ఒబేసిటీ కావచ్చు, ఇట్లాంటివి తగ్గించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ యోగా నేచురోపతి. సో ఇటీవల గుంటూరు జిల్లాలో మనం చూసుకుంటే ఈ గుంటూరు జిల్లాలో 94 కోట్ల రూపాయలతో దీనిని ప్రారంభించారు. సో మనం చూసుకుంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి ఏదైతే ఉందో CRIYN, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి. సో దీనిని స్థాపించనున్నట్లు మనకి ఎవరు చెప్పారంటే కేంద్ర ఆయుష్ మంత్రి అయినటువంటి ప్రతాప్ జాదవ్. ఎవరండి? ప్రతాప్ జాదవ్. సో ప్రతాప్ జాదవ్ గారు ఇటీవల మనకి ఈ యోగా నేచురోపతి కేంద్రం స్థాపిస్తున్నట్లు గుంటూరులో మనకి ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి అంచనా వ్యయంగా వీళ్ళు ఎంత ఇచ్చారంటే 93.82 కోట్ల రూపాయలు. ఇది అంచనా విలువ, గుర్తుంచుకోండి, అంచనా విలువ. సో మనం చూస్తే ఈ యోగా నేచురోపతి కేంద్రంలోనే 100 పడకల యోగా నేచురోపతి ఆసుపత్రితో కలిపి సమగ్ర పరిశోధనా కేంద్రాన్ని వీళ్ళు ఏర్పాటు చేయనున్నారు. సో ఎన్ని పడకలండి? 100 పడకలతో కూడుకున్నటువంటి ఒక యోగా నేచురోపతి ఆసుపత్రి. అలాగే దీంతోపాటు ఈ సంస్థ స్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నడింపాలెం ఏదైతుందో ఈ గుంటూరు జిల్లాలో ఉన్న నడింపాలెం నుంచి దాదాపు 15 ఎకరాలు, ఏంటండి 15 ఎకరాలని భూమిని దీనికోసం కేటాయించడం జరిగింది. సో మనం చూసుకుంటే మొత్తం కూడా ఈ ఖర్చుని ఎవరు భరిస్తారంటే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సో
కేంద్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు. ఎవరిదండి? మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. సో ఆయుష్ మనకు తెలుసు, ఈ ముఖ్య శాఖ అనేది దేశవ్యాప్తంగా గతంలో మనకి ఈ యోగా నేచురోపతి కోసం ప్రత్యేకమైనటువంటి పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అయితే మొదటగా ఎక్కడ స్థాపించారు అని మనం చూస్తే ఈ యోగా నేచురోపతి కేంద్రాలని ఆయుష్ స్థాపిస్తుంది. మొదటిగా తమిళనాడులో ఫస్ట్ స్థాపించారు, ఇక రెండోది హర్యానాలో స్థాపించారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరులో ఇప్పుడు స్థాపిస్తాము అని మనకి ప్రతాప్ జాదవ్ గారు ఇటీవల వెల్లడించడం జరిగింది. జాతీయ స్థాయి ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక ఉత్సవాలు ఉద్భవ్ 2025. సో మనందరికీ తెలుసు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ అంట. సో ఇవి గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఉచిత కాలేజీ స్థాయి వసతులు అలాగే విద్య అందించడం కోసం మనకి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఈ ఈఎంఆర్ఎస్. సో దీనిని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఏదైతుందో ఇది నిర్వహిస్తుంది అనే అంశం మనందరికీ తెలిసే. అయితే ఇటీవల మనకు తెలుసు 2030 నాటికి ఈ ఈఎంఆర్ఎస్ అనేవి దాదాపు 740కి పైగా స్థాపించాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క టార్గెట్. ఇది మనందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం ఆ ఏపీ అనేది ఈ జాతీయ స్థాయి ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటికి మొదటిసారి ఆతిథ్యం ఇస్తుంది. సో మనం చూసుకుంటే ఈ సంవత్సరానికి వీటికి పెట్టిన పేరు ఏంటంటే ఉద్భవ్ 2025. ఉద్భవ్ 2025. సో మనం చూస్తే ఈ సంవత్సరానికి గాను 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే డిసెంబర్ 3, 2025 అంటే ఈరోజు ఇవి ప్రారంభం అయ్యాయి. మనం చూస్తే 22 రాష్ట్రాల నుంచి వస్తారు. అలాగే ఎంతమంది వస్తారంటే 1800 మంది విద్యార్థులు, గిరిజన విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. సో మనం చూస్తే ఉద్భవ్ 2025కి నిర్వహణ స్థలం ఏదంటే కేఎల్ యూనివర్సిటీ. సో కేఎల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో కేఎల్ యూనివర్సిటీ, ఈ కేఎల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని మనం చూస్తే ఇది అమరావతిలో ఉంది. అమరావతిలో ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ అనేది ఈ ఉద్భవ్ 2025కి మనకి ఇందులో నిర్వహించడం జరుగుతుంది. సో మనం చూస్తే ఈ ఉత్సవాలని ప్రారంభించేది ఎవరు అంటే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి జుయల్ ఓరం. సో ఈయన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది వెళ్తున్నారంటే 110 మంది వెళ్తున్నారు. సో ఏపీ నుంచి మొత్తంగా 110 మంది మనకి విద్యార్థులు ఇందులో గిరిజన విద్యార్థులు పాల్గొంటున్నారు. అలాగే మొత్తంగా కూడా ఇందులో ఈ ఆటలో 33 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఇందులో 12 వేదికలని వీళ్ళు సిద్ధం చేశారు. ఇవి వేదికలు, ఇవి 32 ఆటలు, 32 పోటీలు లేదా ఆటలు నిర్వహిస్తారు. ఇందులో 12 వేదికలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇంకా ఈ ఉద్భవ్ 2025కి ఈ సంవత్సరం మస్కట్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ మస్కట్ పేరు ఏంటంటే క్రిష్. సో క్రిష్ అని పేరు పెట్టారు. సో ఇది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర జంతువు అయినటువంటి కృష్ణ జింక ఏదైతుందో, కృష్ణ జింక మనం బ్లాక్ బక్ అంటాం కదా, ఈ కృష్ణ జింక అనేది మనకి ఈ ఉద్భవ్ 2025కి మస్కట్గా మనకి దీనిని ఎంచుకున్నారు. సో ఈ కృష్ణ జింక, ఈ క్రిష్ అనేది దేన్ని తెలియజేస్తుంది అసలు దేనికంటే ఇది గిరిజన సంస్కృతికి, ప్రకృతికి అలాగే పర్యావరణానికి ప్రతీతిగా దీనిని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీలో భారత్ ట్యాక్సీ ప్రయోగాత్మక సేవలు ప్రారంభం. సో మనకందరికీ తెలుసు ఓలా, ఉబర్, ర్యాపిడో ఏవైతే ఉంటాయో ఇవి మొబైల్ యాప్స్. వీటి ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఈజీగా వెళ్తున్నాం ఈ మధ్య. సో ఈ ఓలా, ర్యాపిడో, ఉబర్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి ప్రత్యామ్నాయంగా పనిచేసేటటువంటి ఒక యాప్ ఇది. సో దీనిని డ్రైవర్ ఫస్ట్ కోఆపరేటివ్ మోడల్ యాప్గా దీన్ని తీసుకొచ్చారు. సో దీనిని దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇది ఒక కొత్త రైడ్
హైలింగ్ ప్లాట్ఫామ్గా మనం చెప్తాం. సో ఇప్పటి వరకు కూడా ఈ యాప్లో 51,000 మంది మనకి డ్రైవర్లు ఇందులో నమోదు చేసుకున్నారు. సో ఈ యాప్ని నిర్వహించేది ఎవరు అని అడుగుతారు. సో అది చూసుకోండి. ఈ యాప్ని నిర్వహించేది సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్. సో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏదైతుందో ఇది ఈ యాప్ని నిర్వహిస్తుంది. సో ఇక్కడతో మనకి సరిపోతాయి. ఇది దేనికోసం తీసుకురాబడిందంటే ఓలా, ర్యాపిడో, ఉబర్ ఇట్లాంటివి ఏవైతున్నాయో వీటికి ప్రత్యామ్నాయంగా తీసుకురావడం జరిగింది. ఈ రెండు తెలుసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చూద్దాం. స్వదేశీ యుద్ధ విమాన ఎస్కేప్ వ్యవస్థ పరీక్ష విజయవంతం DRDO. సో యుద్ధ విమానంలో ఒక్కోసారి సాంకేతిక లోపం వచ్చినప్పుడు పైలట్లు గాయాలవ్వడం కానీ లేదు అనుకుంటే ఒక్కోసారి మరణం సంభవించడం కానీ జరుగుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. సో ఒకవేళ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం వచ్చింది అనుకోండి, అప్పుడు పైలట్ని సురక్షితంగా రక్షించడం కోసం ఈ ఎస్కేప్ సిస్టమ్ అనేది మనకి తీసుకురాబడింది. సో దీనిని ఇటీవల DRDO విజయవంతంగా పరీక్షించింది. సో దీనికి ఇంకో పేరు కూడా ఉంది. అదేంటంటే రాకెట్ స్టెల్త్ టెస్ట్. సో దీనిని ఎవరు పరీక్షించారు అంటే చండీగఢ్లో ఉన్నటువంటి TBRL అనేటువంటి సంస్థ. TBRL అంటే ఏంటంటే టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అంటాం. సో ఇది చండీగఢ్లో ఉంది, గుర్తుంచుకోండి, టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలకి ఈ రాకెట్ స్టెల్త్ టెస్ట్ లేదా ఎస్కేప్ సిస్టమ్ అనేటువంటిది, ఈ ఎజెక్షన్ షీట్ సిస్టమ్ అనేటువంటిది కేవలం కొన్ని దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఈ వరుసలో చేరింది. సో మనం చూస్తే ఈ ప్రయోగంలో ఉపయోగించినటువంటి యుద్ధ విమానం ఏదంటే తేజస్ను ఉపయోగించారు వీళ్ళు. తేజస్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో ఈ ఫైటర్ జెట్ని ఈ పరీక్షలో మనకి ఉపయోగించడం జరిగింది. అయితే ఈ టెక్నాలజీ దేంట్లో ఉపయోగిస్తారు అంటే మనకి చూస్తే స్వదేశీ పరిజ్ఞానాలైనటువంటి తేజస్, ఇప్పుడు చెప్పుకున్నాం తేజస్లో పరీక్షించారు. సో తేజస్తో పాటు MK-1A మనం చెప్పుకుంటాం. MK-1A అనేటువంటి మరొక యుద్ధ విమానం తేజస్, MK-1A, అలాగే MK-2, అలాగే AMCA ఇలాంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో ఇందులో ఆ పైలట్ కూర్చునేటువంటి కుర్చీ ఏదైతే ఉంటుందో దానిని సురక్షితంగా ఎజెక్ట్ చేయడం కోసం దీనిని కనిపెట్టడం జరిగింది. సో దీనివల్ల పైలట్ అనేవాడు చాలా సురక్షితంగా ఉండడం జరుగుతుంది. సో ఇది ఈ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బీహార్ అసెంబ్లీ స్పీకర్గా ప్రేమ్ కుమార్ ఎన్నిక. సో ఈయన బీహార్ అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నిక కాబడ్డాడు. గయా టౌన్. సో ఈయన గయా టౌన్ అనేటువంటి నియోజకవర్గం నుంచి ఎన్నోసారి అంటే ఇది 8వసారి ఈయన ఎన్నిక కావడం జరిగింది. ఈయన ఏ పార్టీకి చెందినవాడు అని అంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయనకి ఇప్పుడు బీహార్ అసెంబ్లీకి స్పీకర్గా ఈయన ఎన్నిక కావడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. భారత్ అత్యవసర నిబంధనల కింద హెరాన్ మార్క్ 2 డ్రోన్ల కొనుగోలు ఇజ్రాయెల్ ఒప్పందం. సో భారత సైన్యం అనేది అత్యవసర నిబంధనల కింద ఇజ్రాయెల్ నుంచి ఈ హెరాన్ మార్క్ 2 UAV అనేటటువంటి కొనుగోలు చేయడం కోసము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని మనకి ఇటీవల ఇజ్రాయెల్ తెలిపింది. సో ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ టైంలో మనకి ఈ హెరాన్ మార్క్ 2 ఏవైతే ఉన్నాయో ఇవి కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. సో మరిన్ని డ్రోన్లు మనకి ఈ హెరాన్ మార్క్ 2 అనేవి మనకి అవసరమవుతాయని మన ప్రభుత్వం యొక్క అంచనా. సో ఇప్పటి వరకు కూడా ఈ హెరాన్ మార్క్ 2 అనేది గతంలో మనకి ఆర్మీలోను అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతుందో దీంట్లో మనకి ఉపయోగించేవారు. సో ఇప్పుడు దీనిని నేవీలోకి కూడా తీసుకురావాలనేది ఆలోచనతో మనకి ఈ ఇజ్రాయెల్ అనేది చెప్తుంది. సో దీంతో పాటుగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అధికారులు ఏమంటున్నారంటే ఈ డ్రోన్లు హెరాన్ మార్క్ 2 డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వీటి తయారీలో కూడా మన భారత్కి వీళ్ళు సహాయం అందించబడుతుంది అనే అంశాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించడం జరిగింది.
ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్ళిపోదాం. సో 48 కోట్లతో 6 బయో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న ఏపీ ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చింది. సో మనం చూసుకుంటే బయో కంప్రెస్డ్ బయోగ్యాస్, బయో సిబిజి అంటాం. ఆర్గానిక్ వ్యర్థాలు, పంట వ్యర్థాలు, లేదనుకుంటే పశు వ్యర్థాల నుంచి ఉత్పన్నమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఇంధనాన్ని మనం బయోగ్యాస్గా చెప్తాం. సో ఇందులో మనకి 90% వరకు మీథేన్ అనేది ఉంటుంది. సో మీథేన్, దీన్ని CH4 అంటాం, మనకందరికీ తెలుసు. సో ఇందులో మీథేన్ ఉంటుంది. సో ఇది సిఎన్జి ఏవైతే ఉన్నాయో వీటికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అలాగే ఇది పర్యావరణ హితమైనటువంటి ఒక ఇంధనం. సో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల మనకి 48 కోట్లతో రాష్ట్రంలో 6 బయో కంప్రెస్డ్ బయోగ్యాస్లను ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతినిచ్చింది. సో ఇదంతటినీ కూడా PPP ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనా ఏదైతే ఉందో దీంట్లో ఏర్పాటు చేయబోతుంది. సో ఈ ప్లాంట్ల సామర్థ్యం వచ్చేసరికి వీళ్ళు నిర్ణయించింది ఒక రోజుకి వీళ్ళు దీని నుంచి 25 టన్నుల వరకు ఈ బయోగ్యాస్ని ఉత్పత్తి చేయాలి అని అనుకుంటున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 6 ప్లేసుల్లో వీటిని నిర్మించబోతున్నారు. ఒకటి మనం చూస్తే రాజమహేంద్రవరం, అలాగే నెల్లూరు, అలాగే దీంతోపాటు గుంటూరు, 4 కాకినాడ, అలాగే ఒంగోలు, తర్వాత కర్నూలు. సో ఈ 6 ప్రాంతాలలో వీటిని మనకి నిర్మించబోతున్నారు. సో వీటిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వము వీళ్ళకి అవైలబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది కూడా ప్రభుత్వం ఇస్తుంది. సో ఇది ఎంత ఇస్తుందంటే 14.40 కోట్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకీ ఈ అవైలబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి అంటే, ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఈ ప్లాంట్లకి ఒకవేళ లాభదాయకంగా లేకపోతే అప్పుడు ప్రభుత్వము వాటికి కొంత ఆర్థిక సహాయం ఇస్తుంది. సో అది మనకి అవైలబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. సో వీళ్ళు 14.40 కోట్లని వీటికి అవైలబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇవ్వబోతున్నారు. సో ఇది అయితే ఈ ప్లాంట్లకి భూమిని ఎవరు ఇస్తారు అంటే సంబంధిత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధిత నగరపాలక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి లీజు కింద ఆ కంపెనీలకి వీటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లాంట్ల కోసము స్వచ్ఛందంగా కూడా మనకి టెండర్లని పిలవడం జరుగుతుంది. దీంతోపాటు ఈ మొత్తాన్ని ఏదైతే ఉందో ఈ 6 బయో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు మనకి ఈ అనుమతులు ఇచ్చింది ఎవరు అని అడుగుతారు. సో ఈ అనుమతులు మనకి ఇచ్చింది అంటే సురేష్ కుమార్. ఎవరండి? సురేష్ కుమార్. సో ఈయన మనకి దీనికోసం పూర్తిగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇది రాష్ట్రంలో అభివృద్ధి చేయవలసినటువంటి 6 బయో కంప్రెస్డ్ బయోగ్యాస్లు. సో వీటికి సురేష్ కుమార్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. తూర్పు కనుమలలో బ్యాక్టీరియా వైవిధ్యం CCMB లాకోన్స్ కీలక పరిశోధన. సో మనం చూసుకుంటే CCMB లాకోన్స్ అంటే ఇక్కడ మనం ల్యాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసెస్గా చెప్తాం. ఈ CCMB లాకోన్స్ అనేది ఇటీవల ఈ శాస్త్రవేత్తలు తూర్పు కనుమల్లో ఉండేటటువంటి నీటి వనరులు ఏవైతే ఉంటాయో, నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, లేదనుకుంటే చెరువులు కావచ్చు, ఇక్కడ ఈ eDNA ఆధారిత అధ్యయనాన్ని మనకి చేపట్టడం జరిగింది. ఏంటండి? eDNA ఆధారిత అధ్యయనం ఇది. సో తూర్పు కనుమల ప్రాంతంలో బ్యాక్టీరియా జీవ వైవిధ్యంపై వీళ్ళు జరిపినటువంటి పరిశోధనే మొట్టమొదటిది అని వీళ్ళు తెలిపారు. సో ఈ ప్రయోగంలో వీళ్ళు ఏం చేశారంటే 23 జలాశయాల నుంచి దాదాపు 40 నీటి నమూనాలని తీసుకున్నారు. ఏంటండి? 40 నీటి నమూనాలు తీసుకున్నారు. సో వీళ్ళు ప్రధానంగా గుర్తించింది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అతి ప్రత్యేకంగా ఉంది, ఒక దాంట్లో ఉన్నటువంటిది మరొక దాంట్లో దాదాపుగా లేదని చెప్పారు. అలాగే బ్యాక్టీరియాల సంఖ్య, అలాగే వాటి యొక్క వైవిధ్యం అత్యధికంగా ఉందని చెప్పారు. అలాగే ఎక్కువ బ్యాక్టీరియాలు హానికరంగా మారుతున్నాయని చెప్పారు. హానికరంగా బ్యాక్టీరియాలు మారుతున్నాయంట. దీంతోపాటు ఆల్గాల్ బ్లూమ్ ఏదైతే ఉందో వీటికి పెరగడం కోసం ఈ హానికరమైనటువంటి బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ఆల్గాల్ బ్లూమ్ అనేది ఏంటి అంటే మనకి ఒక రకమైనటువంటి నాచుకు సంబంధించినటువంటిది. సో నీటిలో ఎక్కువగా అధిక నైట్రోజన్ కానీ అలాగే
ఫాస్ఫరస్ కానీ నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆల్గే అనేది అతిగా పెరుగుతుంది. మనం చూసుకుంటే ఈ ప్రయోగం అనేది అంటే ప్రధానంగా తూర్పు కనుమల ప్రాంతంలో బ్యాక్టీరియా వైవిధ్యం పైన ప్రయోగం చేయడం అనేది మన దేశంలోనే ఇది మొట్టమొదటిది అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. జాతీయ స్థాయి పన్ను వసూళ్లలో ఏపీ వాటా 2.97%. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడి. సో ఇటీవల పార్లమెంటులో మనకి పంకజ్ చౌదరి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి గారు ఈ జాతీయ స్థాయిలో పన్ను వసూళ్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వెల్లడించడం జరిగింది. సో మనం చూస్తే 2020-21 నుంచి 2024-25 ఈ మధ్య తీసుకుంటే గడిచిన 5 ఏళ్లలో ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో మనం చూస్తే మొత్తంగా వచ్చినటువంటి ఆదాయం పన్ను వసూలు ఎంత అని చూసుకుంటే, సో ఈ పన్ను వసూళ్ళు కనుక మనం చూసుకుంటే మొత్తంగా 111.75 లక్షల కోట్లు, 111.75 లక్షల కోట్లు. సో ఇందులో మన ఏపీకి సంబంధించి అంటే ఈ 5 సంవత్సరాలలో మనకి ఏపీకి సంబంధించి వసూళ్ళు ఎన్ని వచ్చాయి? సో ఏపీకి సంబంధించి ఇందులో వసూలు ఎంతంటే 3.32 లక్షల కోట్లు. ఓకేనా? మొత్తం పన్ను వసూళ్ళు 111.75 లక్షల కోట్లు. ఏపీ వసూళ్ళు ఈ 5 సంవత్సరాల్లో 3.32 లక్షల కోట్లు. ఇక ఈ ఏపీ వసూళ్ళు అనేది మొత్తం పన్ను వసూళ్ళు ఎంత శాతం అంటే 2.97%. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? అయితే అత్యధిక పన్ను వసూలు చేసినటువంటి రాష్ట్రాలు ఏవి? అత్యధిక పన్ను వసూళ్ళ రాష్ట్రాలు. సో డేటా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అత్యధిక పన్ను వసూలు రాష్ట్రాల్లో ఒకటి మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మహారాష్ట్రకి ఎంత పన్ను వసూలు అయ్యాయి అంటే మనకి 40.3 లక్షలు, 40.3 లక్షల కోట్లు. ఇది మొత్తంగా వసూలైనటువంటి పన్ను వసూళ్ళలో 36.07% అని గుర్తుంచుకోండి. ఇక రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రము కర్ణాటక. సో కర్ణాటకకి ఎంత వచ్చిందంటే 14.14 లక్షల కోట్లు. ఇది మొత్తంగా 12.66%గా ఉంది. సో మూడో ప్లేస్ కనుక మనం చూసుకుంటే తమిళనాడు. సో ఈ తమిళనాడు ఏదైతుందో ఇది పన్ను వసూళ్లలో 8.55 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఇది 7.61%ని, సో ఇది మొత్తం పన్ను వసూళ్లలో 7.61%గా మనకి నమోదైంది. సో మనం తీసుకుంటే సెంట్రల్ ఫండ్స్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చాయి? సెంట్రల్ ఫండ్స్ నుంచి ఏపీకి ఎంత వచ్చాయని చూసుకుంటే ఇందులో మొత్తంగా మనం చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా, అలాగే దీంతోపాటు ఎఫ్సి వాటా, సిఎస్ఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు కలుపుకొని మనకి 3.23 లక్షల కోట్లుగా మనకి వచ్చింది. సో ఇది కనుక మనం చూస్తే ఇది మొత్తం దీంట్లో 4.30%గా ఉంది. సో ఇవి సెంట్రల్ ఫండ్స్ నుంచి ఏపీకి వచ్చినటువంటి వాటా. ఈ సెంట్రల్ ఫండ్స్ నుంచి ఇతర రాష్ట్రాలకి వచ్చేటటువంటి వాటాల్లో మొదటి 3 ప్లేసుల్లో దేశంలో ఏవి ఉన్నాయి అని మనం చూసుకుంటే మొదటి 3 ప్లేసుల్లో మనం చూసుకుంటే ఒకటి యూపీకి వచ్చింది ఫస్ట్ ప్లేస్, అలాగే రెండో ప్లేస్లో మనకి బీహార్ ఉంది, మూడో ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. సో మనం చూసుకుంటే యూపీకి ఎంత వచ్చాయంటే 15.82% అనేవి ఈ సెంట్రల్ ఫండ్స్ అనేవి రాష్ట్రానికి వచ్చాయి. అలాగే బీహార్కి 8.66% వచ్చాయి. అలాగే మధ్యప్రదేశ్కి 7.40% అనేవి
మధ్యప్రదేశ్కి వచ్చాయి అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి. ఈ సెంట్రల్ ఫండ్స్ ఏవైతున్నాయో ఈ సెంట్రల్ ఫండ్స్ అనేవి ఏ రాష్ట్రానికి ఎక్కువగా వచ్చాయంటే యూపీకి ఎక్కువగా వచ్చాయి. ఇక రెండో స్థానంలో బీహార్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఓకే, అత్యధిక పన్ను వసూళ్లలో మహారాష్ట్ర ఫస్ట్, కర్ణాటక సెకండ్, తమిళనాడు థర్డ్. సో ఇక మన రాష్ట్రానికి వచ్చినవి ఏంటంటే 2.97% మాత్రమే వచ్చాయి మొత్తం వసూలులో. ఇక్కడ మనం చూసుకుంటే 4.30% మాత్రమే వచ్చాయి అనే అంశాన్ని మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.